కువైట్లో పనిచేస్తున్నటువంటి మన తెలుగువారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. నిన్న ఒక్క రోజులోనే ఎన్ని దేశాల మీద ఇరాన్ మిజైల్ వర్షం కురిపించిందో తెలుసా? ఖతర్, ఇరాక్, అదేవిధంగా సౌదీ అరేబియా, ఒమాన్, అట్ ద సేమ్ టైం కువైట్ మీద కూడా. కాబట్టి ఇప్పుడు కువైటే కాకుండా సౌదీ అరేబియా, అదేవిధంగా ఖతర్ వంటి దేశాలు కూడా తమ యొక్క ఎయిర్ బేస్ని అయితే పూర్తిగా క్లోజ్ అయితే చేశారు. కాబట్టి ఒకవేళ మీరు కువైట్ నుంచి కన్నా ఇండియాకి కన్నా వెళ్ళాలి అనుకుంటే కన్నా కొద్ది రోజుల పాటు పోస్ట్ బంద్ చేసుకోండి. అంతేకాకుండా ఇక్కడ మరొక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే బయటికి వెళ్తారో ఆకాశంలో కన్నా ఏదైనా కానీ వింతగా కనిపించినట్లయితే కన్నా వెంటనే అక్కడి నుంచి కాస్త దూరంగా అయితే వెళ్ళండి. ఇక్కడ మరొక విషయం కూడా చాలా క్లియర్గా అయితే చెప్పారు. ఎవరైనా సరే మతపరమైనటువంటి పోస్టులు పెట్టినా లేదంటే కన్నా ఫేక్ న్యూస్ని కన్నా స్ప్రెడ్ చేసినట్లయితే కన్నా చాలా ఘోరంగా శిక్షిస్తాము, అట్ ద సేమ్ టైం ఫైన్ కూడా వేస్తామని చెప్పేసి కువైట్ గవర్నమెంట్ కూడా ఇక్కడ చాలా క్లియర్గా అయితే చెప్పింది. ఈ యుద్ధం అన్నది ఎన్ని రోజులు సాగుతుంది అంటే కన్నా ఇక్కడ ఎవరు కూడా క్లియర్గా చెప్పలేరు. దీనికి కారణం ఖమేనీ గారు వచ్చేసి చాలా స్ట్రిక్ట్గా అయితే చెప్పేశారు. కాబట్టి ఈ యుద్ధం అన్నది ఆగదు. ఇరాన్కి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి రీసెంట్గా రష్యాలోకి వెళ్ళి మరి డీలింగ్స్ అయితే కుదుర్చుకున్నారు. ఇంతకు మునుపు ఏకంగా ఇరాన్ కానీ రష్యా కానీ మాట్లాడుకున్నది లేదు, మనం కలిసి యుద్ధం చేద్దామని చెప్పి. కానీ ఇరాన్కి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి రీసెంట్గా వెళ్ళి మరి తను ఏమడిగాడో తెలుసా? ఇక మీదట మీరు కూడా ఎంటర్ అవ్వండి అని చెప్పి. అంటే ఇక్కడ ఏకంగా రష్యా అన్నది కూడా ఎంటర్ అవుతున్నది కాబట్టేసే ఈ విధంగా అందరి మీద దాడికి అయితే దిగింది ఇరాన్. అయితే ఇప్పుడు ఈ రష్యా అన్నది వస్తుందా రాదా అంటే కన్నా ఇప్పుడైతే వచ్చేటటువంటి ఛాన్సెస్ అయితే లేవు. దానికి మెయిన్ కారణం ఏకంగా ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఫతా, అదేవిధంగా జెబిల్, ఫతా 2 ఇలాంటి మిజైల్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని వేలల్లో ఉన్నాయట. ఇంకా అంటే ఈ 4,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు, ఎన్నైనా ఉన్నాయి. కాబట్టి ఇప్పట్లో మాకు ఎవరి సాయం అవసరం లేదని కూడా ఇక్కడ క్లియర్గా అయితే చెబుతూ ఉన్నారు. ఇది ఎలా ఉంది, ఇంకి సాగు సుబ్బికి వచ్చినట్టు అని ఏదో చెప్తారు కదా, అలా ఉంది అనమాట. ఇటు ఇజ్రాయెల్, అమెరికా కొట్టుకుంటే కన్నా బహుశా వీళ్ళందరినీ కూడా లాగవలసి అయితే వస్తుంది. దానికి మెయిన్ కారణం ఎంత త్వరగా వీళ్ళు అమెరికా వాడిని తరిమేస్తే అంత మంచిది, మనం కూడా ప్రశాంతంగా ఉంటాం. అందుకని నేను ఇంత మునుపు వీడియోలో కూడా చెప్పాను, అప్పులు చేసి ఇల్లు కట్టడం, బంగారు కొనుక్కోవడం వంటి అయితే చేయకండి. అనవసరంగా మనం ఎప్పుడు వెళ్ళిపోవాల్సి ఉంటుందో మనకు కూడా తెలియదు. కాబట్టి హ్యావ్ ఎ నైస్ డే, బై బై.